తండ్రి, నా కుటుంబం రోగాలతో సతమతమవుతుంది. గత 10 డేస్గా మనశ్శాంతి లేదు. ఇంట్లో రోగాలు, స్కూల్లో టెన్షన్స్, అస్సలు బిజీ లైఫ్లో దేవుని కూడా మర్చిపోయేంతగా ఉన్నాం. తండ్రి క్షమించండి. నిన్ను మర్చింటే మమ్మల్ని క్షమించండి. నా చిన్న కూతురికి ఆరోగ్యం బాగాలేదు, అలాగే నా పెద్ద కూతురు కూడా స్టార్ట్ అయింది. ఈ వైరల్ ఫీవర్ నుండి, వైరస్ నుంచి, జాండీస్ నుంచి నువ్వు వినిపిస్తామని నమ్ముతున్నాను తండ్రి. అందుకే నీకు స్తోత్రం తెలియజేస్తున్నాను తండ్రి. అలాగే నేను భారీ భయంకరమైన కళలను వినిపించినందుకు నీకు కోటి లక్షలాది లక్షణాలు వందనాలు తండ్రి. ఈ కరుణాపీఠంకి రాక దగ్గర 4 నెలలు 3 నెలలు అవుతుంది. ఇక్కడ అడుగు పెట్టాను. ఈ రోజుతో నా చిన్న పాపకు ఎటువంటి రోగం ఉండదు, తగ్గుతుందని నేను నమ్ముతున్నాను తండ్రి. అలాగే నాకు కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్, అలాగే గొంతు ఇన్ఫెక్షన్ ఉంది. స్కూల్లో చెప్పలేకపోతున్నా. ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తామని, మనశ్శాంతిగా నిద్రిస్తామని కోరుకుంటున్నాను తండ్రి. ఇవన్నీ నాకు చేస్తున్నామని నీకు ముందే స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే నా బిడ్డలకి జ్వరం తగ్గిస్తున్నామని కోరుకుంటున్నాను తండ్రి. అలాగే గ్రామ వాలంటీర్ జాబ్ రావాలని కోరుకుంటున్నాను. నువ్వు ఇస్తున్నావు నమ్ముతున్నాను తండ్రి. నాకు స్కూల్లో అచ్చలేక గొంతు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాను. ఈ గ్రామ వాలంటీర్ వస్తే ఏదో అఫ్సర్ వర్క్ చేసుకోవాలని ఆశపడుతున్నాను తండ్రి. ఎందుకంటే నేను ఆ స్టేజ్ పడలేనుకుంటున్నాను. అలాగే త్వరలో టెట్ డిఎస్సి కూడా ప్రపంచం మొత్తం టెట్ డిఎస్సి రాస్తున్నారు. అందరి టెట్లో క్వాలిఫైడ్, డిఎస్లో ఎంతో కొంతమందికి జాబ్ రావాలి, అందరికీ రావు, అది తెలుసు. కానీ కొంతమంది నన్ను డిఎస్సిలో జాబ్ ఇప్పించి ఇంకో కొంతమందిని వేరే దాంట్లో ఇప్పిస్తామని, జాబ్ లేని వాళ్ళ బాధలు నాకు తెలుసు. మేము పడుతున్నాం అలాంటి బాధలు. ఇప్పుడైనా ఈ ఇయర్తో సమాప్తం కావాలి. ప్రతి కుటుంబంలో హ్యాపీ ఉండాలి. అలాగే చిన్నపిల్లలు, అలాంటి చిన్నపిల్లలు స్కూల్లో టీచర్స్ పిల్లలకి, స్టూడెంట్స్ కూడా వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. ఆ స్కూల్లో మొత్తము తగ్గిపోవాలి. అలాగే మా స్కూల్ స్ట్రెంత్ పడిపోయింది. ఈ సంవత్సరం స్కూల్ స్ట్రెంత్ కూడా పెరగాలని మా సార్ చాలా బాధల్లో ఉన్నారు. మా వేణుగోపాల్ సార్ నా స్కూల్ కలుసుకోలేదు. బస్ తెచ్చాడు స్ట్రెంత్ పెరుగుతుందని, కానీ పెరగలేదు. కానీ మేము చెప్పే చదువు మేము న్యాయం చేసినాం. కానీ కరుణాపీఠంలో అడిగిన ప్రతిదానికి సమాధానం ఇస్తామని, మా స్కూల్ స్ట్రెంత్ పెరుగుతుందని, అలాగే నా కూతురు ఆరోగ్యం బాగుంటుందని కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. నాకును మాకును మీరు మాత్రమే బోధగా ఉన్నందుకు మీకు ఎంత సృష్టించడం కూడా తక్కువే. ప్రత్యేక రీతిలో నా ప్రభావ చదవన లేఖన భాగం ఆశించి విడిచి మా అందరి జీవితాలు మీరు ఫలింపచ్చమని ప్రార్థిస్తున్నాం. నా శ్రీకాంత్ వెన్నడ ప్రతి బలహీనత నా జరేసి ప్రీతు శక్తిగా నామను గద్దించి బాధలుగా బంధించమని ప్రార్థిస్తున్నాం. అన్నిల నుంచి బిడ్డలు మీరు ఏర్పాటు చేసుకున్నారు. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో నిన్ను ఆరాధించడానికి మీకు దయచేయండి. శరీరంలో ఉన్న, కాలు చేతిలో ఉన్న లాగడం, వనకడం ఏ తన గద్దించమని ప్రార్థిస్తున్నాం. అలాగే నా ప్రభావ కృష్ణవేణి వెన్నాడే చిన్న శక్తులు కూడా నా జరేసి ప్రీతు శక్తిగా నామను గద్దించి బాధలుగా బంధించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డకు నీరసం నుంచి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ నామంలో మీరంతా స్వస్థత ఇస్తున్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను మీరు మాత్రమే స్వస్థపరిచి యెహోవాగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ మీకే స్తోత్రం, 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 స్తోత్రం. క్రిస్తువేని తాకుతున్నదేమో నీకు వందనాలు చెల్లిస్తున్నాం. క్రిస్తువేని బలపరుస్తుందేమో నీకు వందనాలు చెల్లిస్తున్నాం. In the name of Jesus, we command with the power of the Holy Spirit, all sudden we repeat news of God like news of Nature. మీ నామంలో, మీ రక్తంలో బిడ్డ మా ప్రభావ బలపరుస్తుంది ఎలా స్తోత్రం. అక్కమక్క అంత దూరం నుంచి ఎంత ఆసక్తితో వచ్చింది ప్రభా. దేవ బిడ్డ మీరు ఆస్వాదించండి, బలపరచండి, ధైర్యపరచండి తండ్రి. మరి చిన్న కుమార్తె ఇంటి విషయంలో కూడా మార్గం చాలం చేస్తున్నారు. దేవ పవన్ నా ప్రభావ పీజీ చేయడానికి మార్గం చాలం చేయదు కాక అట్లాంటి అన్ని కూడా నా చేసిన దయపరచమని ప్రార్థిస్తున్నాం. దంపతిగా దేవ రోజు పని పెట్టిన తండ్రి ఆమె పనికి వెళ్ళిన ఎంత ఆశతో వస్తుంది ప్రభా. అనుదినం క్రమంగా వారి యొక్క గృహం పూర్తి కావడానికి మీరు దయచేయండి. దీవెన యొక్క డెలివరీ విషయంలో కృపదాయచమని ప్రార్థిస్తున్నాం. దేవ అలాగే నా బ్లెస్సింగ్ మాత్రం వారి కుటుంబాన్ని మాత్రమే వారి చదువుని జ్ఞాపకం చేసుకుని మీ నామం మీ రక్తంలో నుంచి మీ ఎముకలు మాత్రమే ఆమె గర్భంలో వేయండి తండ్రి. గర్భ నిరోధక శక్తి లేకుండా గర్తించమని ప్రార్థిస్తున్నాం. భారతిని జ్ఞాపకం చేసుకొని కనికరించండి, 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 కనికరించమని ప్రార్థిస్తున్నాం. వేరే ప్రశాంతికి పూర్ణ స్వస్థత మీరు ఇస్తున్నారు. వేరే చిన్న శక్తి గర్తించే బాధలుగా బంధించ
పరలోక రాజ్య మర్మం. మళ్ళీ చెప్పాను, పరలోక రాజ్య మర్మం. ఈరోజు మన ధ్యాన అంశం ఏంటంటే యేసు ప్రభుల వారు పరలోక రాజ్య మర్మాలు తెలియచేస్తూ ఈ పరలోక రాజ్య మర్మాలు వాళ్ళకి చెప్తే అర్థం కావాలని ఉపమాన రీతిగా తెలియచేస్తున్నాడు. ఆ ఉపమానంలో మనము మొదటి ఉపమానము మంచి విత్తనము విత్తన మనుష్య కుమారుని కోరి ఉన్నది అని మనం చూసుకున్నాం. ఈ మంచి విత్తనాలు మనుష్య కుమారుడైన యేసు ప్రభుల వారంటే వాక్యమే. ఈ వాక్యమే మంచి విత్తనం. ఎందుకంటే యేసయ్య శరీరధారి అయి కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య మనలో మనతో ఉన్నాడు. ఈ వాక్యమే ఆది వాక్యం ఉండేది, వాక్యము దేవుడైనను. ఈ వాక్యమే విత్తనం. అందుకనే ఆ మంచి విత్తనము విత్తినటువంటి వ్యక్తి ఎవరు అంటే యేసు ప్రభుల వారు. అయితే యేసు ప్రభుల వారు మంచి విత్తనాలు మనకు విత్తితే మన హృదయంలో విత్తనాలు చక్కగా ఎదుగుతున్నాయి. కానీ మన యొక్క బలహీనతను బట్టి నిద్రించుచుండగా అనే మాట అంటే మనము పనులలో ఆయా ఉద్యోగాలలో ఆయా విధాలలో మానసికంగా మన బలహీనతలో ఉన్నప్పుడు మనకు తెలియకుండా అపవాది ఏం చేస్తున్నా అంటే గురుగురు విత్తిపోతున్నాక మనకు తెలియకుండా ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఆ అపవాది చేసే జిమ్మిచ్చును కుయుక్తును మనం తెలుసుకోవాలి. అందుకే ఈ రోజు ఈ విధానంలో మనకు మత్తయి సువార్తలో దేవుడు మాట్లాడుతున్నా అంటే కుటుంబాల్లో, సంఘాల్లో, వ్యక్తిగత జీవితంలో, సమాజంలో ఈ గురుగు మొక్కలను అపవాది నాటుతున్నాడు. ఆ గురుగులను తీసివేయడానికి మనం తండ్రి అయిన దేవుడికి మొదలుపెట్టుకోవాలి. అందుకనే సేవకులు గురుగులను గుర్తించి ప్రభువా మంచి విత్తనాలే కదా నాటింది, మరి గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నారు. అవి ఈ అపవాదం చేసినటువంటి వ్యక్తులు. అయినా ఏం బాధపడద్దండి, మీరు ఇప్పుడే వాటిని పెరుగుతుంది. దాని అర్థం ఏంటంటే 10 దినములు శ్రమ కలుగును, మరణం మట్టుకు నమ్మకంగా ఉంటూ నేను నీకు జీవ గీతము ఇస్తాను. శ్రమలు ఈ గురుగు మొక్కలన్నీ కూడా ఆ మంచి గోధుమలు పండకుండా మంచి గోధుమలకు ఆటంకకరంగా ఉండడానికి గురుగు మొక్కలు. మన యొక్క సంఘాల్లో కూడా మంచిగా ఆత్మీయంగా ఎదుగుతున్న బిడ్డలు వాళ్ళు ఎదగకుండా, వాళ్ళు వాక్యం చెప్పకుండా, వాళ్ళు ప్రార్థన చేయకుండా ఆటంకాలు వస్తుంటాయి. కానీ ఆటంకం రాక మానవు. కానీ ఎవరి వలన ఆటంకంలో వచ్చిన వాళ్ళకేంటి శ్రమ. ఒక విశ్వాసి లేదా ఒక కాపరి లేదా ఒక మరి పాస్టర్లు కానీ సేవకులు కానీ వీళ్ళంతా కూడా వాళ్ళు ఆత్మీయంగా ఎదిగి వాళ్ళు ఏం చేయాలి అంటే వేరే వాళ్ళని ఆత్మీయంగా ఎదగడానికి సహకరించాలి. యేసు ప్రభుల వారు 5 రొట్టెలు 2 చేపలు ఆయనకి ఇస్తే యేసు తిన్నాడా? ఒకడు ఏం చేశాడు? మీరు పంచుకోండి అందరికి ఇచ్చాడు. శిష్యులకు కూడా 12 గంటలు ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా మళ్ళీ ఏం చేసినాడు యేసయ్య? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన తండ్రి ఏమేమైతే అధికారము, మరి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, ఆత్మ సంబంధమైన తలాంతులు యేసయ్యకి ఇచ్చాడో ఏది దాచుకోవాలి. అన్ని ఎవరికి ఇచ్చాడు? శిష్యులకు ఇచ్చాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. శిష్యులకు ఇచ్చి మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి, స్వస్థపరచండి, రోగులను స్వస్థపరచండి, తర్వాత చెవిటి వారిని ఆ యొక్క బాగు చేయండి, మూగవారిని బాగు చేయండి, గుడి వారిని బాగు చేయండి, చనిపోయిన వారిని లేపండి, దయ్యాలను వెళ్ళగొట్టండి. ఎంత పవర్! యేసయ్య తనకున్న పవర్ అంతా వాళ్ళకి ఇచ్చాడు. దాని అర్థం ఏంటంటే నేనెంతనో మీరు కూడా అంతే. మన వాళ్ళు ఇప్పుడు ఎట్టున్నారు? మీకేం రాలే, నేనే చెప్తాను. చాలా తప్పదు. ఏ సేవకుడైనా, వాళ్ళు పాస్టర్లైనా, బిషప్లైనా, ఎవరైనా కూడా మీకు రాదు మేమే చెప్తాము అనేవాళ్ళు ఎప్పుడు క్రీస్తు యేసులో కలిగిన మనసు ఉన్నవాళ్ళు కాదు. వాళ్ళు అపవాది సంబంధం. ఎందుకంటే ఈ అపవాది ఏమంటున్నా అంటే ఎప్పుడు కూడా నేనే దేవుడు ఇచ్చినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ యొక్క మరి సన్నిధి కాంతి ఎంతగా దేవుడు హెచ్చించినాడు లూసిఫర్ను. యెహెజ్కేలు 28లో మాణిక్య మణులతో గోమేధికంతో ఎంతగా అలంకరించినాడు. అంతటితో తృప్తి పడలేదు. గర్వించి ఏమనుకున్నా అంటే నేను ఇంకా సమాపర్వతం మీదకి ఎక్కిపోలా, దేవుడితో నన్ను నేను సమానం చేసుకుంటాను అని అనుకుంటా. సమానమైందా? ఎక్కడుంది? పాదంలోకి తీసుకెళ్ళాలి. మనకి ఇచ్చిన వాటితో మనం తృప్తి పడాలి, కానీ వేరేటి మనం ఆశించకూడదు. అది అక్కడ. ఇక్కడ కూడా గురుగు మొక్కలు అంటే అలాగనే అపవాది మనల్ని ఎదగకుండా చేస్తాడు. మనం జాగ్రత్తగా ఉండి ప్రార్థనలో, వాక్యంలో మనం ఎదిగి మనకు తెలిసిన సత్యాలను ఇతరులకు మన వాక్యం ద్వారా బోధించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్య అలాగా
కాబట్టి బహుమైన కీర్తి ప్రశంసింపబడింది. దేవుని కుమారుడైన యేసే కలిగిన మనసు మనము ఎంతసేపు పుచ్చుకోవడం అనేది కాదు, ఇవ్వాలి. మనకున్నవి ఏవైనా ఇతరులకు పంచివ్వాలి. అందుకే అందులో కొంతమంది పరిశుద్ధాత్మక శక్తితో నింపబడి వేరే వాళ్ళకు ఆత్మను రాకుండా కూడా చేస్తుంటారు. అది కూడా కొన్ని కీర్తులు. కానీ ఆత్మతో ఇతరులు కూడా నింపబడి ఆత్మ సంబంధంగా ఎలా వాక్యం చదవాలి, ఎలా ధ్యానం చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మక శక్తితో నింపబడాలంటే ఎలాగా అని మనం వాళ్ళకు బోధించాలి. అప్పుడు వాళ్ళు ఆత్మతో నింపబడతారు. మరి కరుణా పిల్లలు ఎంతమంది ఆత్మతో నింపబడి చక్కగా పిల్లలు వాక్యం చెప్పినారు కదా, 7 మాటలు చెప్పినప్పుడు ఆత్మ ద్వారా. ఆత్మ లేకపోతే మేము చదువురాదు రోజుమని. ఆత్మ సహాయం చేయకపోతే మీరు ఎంత చక్కగా అప్పుడు ఒకప్పుడు చదువురాని వాళ్ళలో ఆ వాక్యాన్ని నేర్చుకుంటున్నాను. ఇప్పుడు ఆమెనే ఎంత బాగా చదువుతుంది, పాడుతుంది, వాక్యం కూడా చెప్తుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎంతో మంది చదువురాని వాళ్ళు కూడా, చెప్పలేని వాళ్ళు కూడా వాక్యం చెప్తున్నారు, ప్రార్థిస్తున్నారు. ఎందుకు అంటే మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. దేవునికి కలిగిన మనస్సు అది. అందుకే ఇక్కడ కూడా యేసు ప్రభువుగా ఏమంటా అంటే సాతాను అది చేసినా ఏం పర్వాలేదులే, ఆ గురువులన్నింటినీ కూడా నేను పెరిగి కాల్చి వేస్తాను, మీరు ఏం బాధపడదు. ఒక్క గింజ కూడా వేస్ట్ కాదు, ఒక్క గోధుమ గింజ కూడా వేస్ట్ కాదు, అన్ని నా కొట్టలో చేస్తాను. ఒక్క ఆత్మకైనా నష్టం కాకుండా నేను కాపాడుకుంటాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకనే ఈ ఉపమానం చేసిన ఇది శత్రువు చేసిన పని అంటాడు. శత్రువు ఎప్పుడు మనల్ని ఎదగకుండా చేస్తుంటాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 2వ ఉపమానము ఏంటి అంటే పరలోక రాజ్య మర్మంలో ఒకడు తీసుకుని తన పొలంలో విత్తిన ఆవ గింజలు పోలిందంట. దేని పోలిందంట? మళ్ళీ చెప్పాలి, మళ్ళీ చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. ఆవ గింజలు పోలిందంట. ఈ ఆవ గింజలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యేకంగా ఇక్కడేమో గోధుమలు తీసుకున్నాడు. ఆ గోధుమ మా యేసు ప్రభు యొక్క ప్రభు వల్ల తయారు చేయడానికి గోధుమ పిండితోనే చేస్తారు. అలాగనే ఆవ గింజలు ఎందుకు తీసుకున్నా అంటే గింజల్లో ప్రతి గింజకు ఎక్కడో చోట నొక్కు ఉంటుంది. కానీ ఆవ గింజకు నొక్కు ఉంటుందా? ఉండదు. చూడండి, రౌండ్గా ఉంటుంది. భూమి కూడా గోళాకారంలో ఉంది. సూర్య చంద్ర నక్షత్రాలన్నీ గోళాకారంలోనే ఉంటాయి. పరలోక యొక్క రాజు ఆకాశానికి మాత్రం ఆకారం మీద ఎంత ఉంటే అంత ఉంటుంది. ఎంత పోతే నీకు అంత పోతుంటే ఉంటుంది. విశ్వాసం అనే దానికి ఆకాశము ఒక ఉదాహరణ. మన విశ్వాసము ఎంత రోజు మనం చచ్చిపోయబడిన విశ్వాసంలో ఎదుగుతూనే ఉన్నాయి. ఆ విశ్వాసాన్ని పోల్చడానికి నిజంగా ఆవగించంత పరిపూర్ణమైన విశ్వాసం. అందుకని యేసు ప్రభువు వారు శిష్యులకు చెప్పేటప్పుడు ఆవగించంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి సముద్రంలో పడవేయబడితే అది ఏమైందంట? పడవేయబడుతుంది అన్నాడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే నొప్పులు లేకుండా, అనుమానము, అపనమ్మకము, అవిశ్వాసము, అల్ప విశ్వాసం లేకుండా ఉండేదే ఆవగింజంత విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం. ఆవగింజ అంటే మరి కొంచెం అని కాదు, మనకున్న విశ్వాసమే పరిపూర్ణంగా ఉండాలి. నొప్పులు లేకుండా, అనుమానం లేకుండా, సందేహం లేకుండా. యాకోబు 1:5 సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడే సముద్రం తరంగంలాగా ఉంటాడు. అట్టి మనుషుడు దుర్మనస్సుకుడై తన సమస్త ప్రవర్తన అస్థిరుడు కాబట్టి ప్రభు వల్ల ఏమైనా దొరుకుతుందో లేదో అనుకొని ఏది పొందలేకపోతాడు. ప్రభు వల్ల అన్ని వస్తాయని నన్ను నమ్మాలి. అందుకే హెబ్రీ 11:1-3 దాకా మీరు చదువుకోండి. అక్కడ విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజమైన స్వరూపం. అదృశ్యమైన ఏమైనా ఉన్నచ్చిగా ఉన్నాయి. అంటే మనం ఏదైతే ప్రార్థన చేస్తుందో దేవుని ఇచ్చినా దేవాన్ని స్తుతి చేయాలి. ఇప్పుడు స్థలం కూడా దేవాన్ని సంతతి ఇచ్చినావని స్తుతి చేయాలి. దేవుడిని గర్భంలో ఎముక వేసినాడని దేవుని స్తుతించాలి. మరి ఇప్పుడు కూడా కృష్ణవేణి పూర్ణ ఆరోగ్యం ఇచ్చాడు, దేవుని స్తుతించాలి. అలాగే సురేఖ కానివ్వండి, అలాగే అక్కమ్మక దేవుడు స్వస్థత ఇచ్చినాడు కుమారులకు. పవన్కి ఎంఏ చేయడానికి, మరి పీజీ చేయడానికి మార్గం చాలా చేసి, అలాగే వాళ్ళ కూతురుకు ఒక ఇల్లు ఇచ్చినట్టు దేవుడు స్థితించాలి ముందే. అలాగే లడ్డుకు దేవుడు మంచిగా ఎముక ముందే వాళ్ళ మంచి టైం తెచ్చింది. ఎంత చక్కగా వాళ్ళు అక్కడ ఆపరేషన్ చేసి పంపించారు. మాకు ఎక్కువ డబ్బులు కూడా కొంతమంది 60,000 70,000 పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. దేవుని సన్నిధికి వస్తే దేవుడు చూసుకుంటాడు. ఎంత గొప్ప కృప దేవుడు. నిజంగా లక్కీ ఎంత రెగ్యులర్గా వస్తుంది ప్రార్థన. ఆ చిన్న బిడ్డ ఒక్కరున్నా కూడా మన ఇంట్లో ఏ కష్టాలు వస్తాయి. నేను అందుకే కుటుంబానికి ఒక్కరన్నా రండి చెప్తాను. ఆ ఒక్కరి ద్వారా బ్లెస్సింగ్స్ దేవుడు ఇస్తాడు. అద్భుత కార్యం చేస్తాడు ఆయన, ఆశ్చర్యకరుడు. అయితే
ఈ ఆవగింజ చెట్టు ఆ గింజలేమో చాలా చిన్నదంట. అది చెట్టు అయితే ఏమేమిస్తున్నాడ పక్షులన్నీ వచ్చి దాని మీద నివాసం చేస్తాయంట. ఎంత చెప్తుంది అది. ఈ రాత్రి కాలశంలో మనం ఒకవేళ నువ్వు బలహీనురాలువే, నువ్వు చదువురాని దానివే, నువ్వు ఒకవేళ పేదదానివే, భయపడదు. ఆవగింజంత విశ్వాసం నీలో ఉంటే నిన్ను అనేకులు పెద్దవాళ్ళు కూడా నీ దగ్గర నుంచి ప్రాణం చేయమని చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మంది వచ్చి నీ సహాయం కోరుతారు. అదే ఇక్కడ పక్షులు వచ్చి ఆ చెట్టు మీద ఆ నివాసం చేస్తున్నారు. అది చిన్నదే. అలాగే ఎహెజ్కేలు 40 ఏళ్ళలో కూడా ఆ నది నీరు ఆ యొక్క మరి దేవుని మందిరం యొక్క గుమ్మంలో నుంచి బయటికి కారుతూ ఉంటే ఆ నది నీరు సముద్రంలో పడినప్పుడు సముద్రం నీరు ఏమైపోతుంది అంటే ఆ సముద్రం నీరు ఉప్పు నీరు మంచి నీరుగా మాట్లాడాలి. ఈ రాత్రి కాలసమేమందు మంచి నీరైనా ఈ వాక్యము మన హృదయంలో ఉంటే మనలో చేదు పోవాలి. సముద్రం లాంటి ఉప్పు లాంటి మన యొక్క జీవితాలు చలిచేవాడు. ఎహెజ్కేలు 40 ఏళ్ళ తేజగా రాయబడింది. తర్వాత ఆ నది నీరు ఎక్కడెక్కడికైతే పోతుందో అక్కడ ఎంత కూర మొక్కలన్నీ కూడా చూడండి ఎంత శ్రేష్టమైనది. నది నీరు తాగడానికి ఉపయోగపడుతుంది. తర్వాత మన అవసరంలో తీర్చడానికి నది నీరు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత వృక్షాలు పెరగడానికి, మనకు ఆహారం లభించాలంటే మంచినీళ్ళే. ఉప్పు నీళ్ళతో ఏమి పెరగం. ఎంత గొప్ప ఒక నది. మనం కూడా ఒక నదిలాగా ఉండాలి. ఇతరులకు మనం ఉపయోగకరంగా ఉండాలి. మన ద్వారా అనేకులు బ్రతికేలా ఉండాలి. మన ద్వారా అనేకులకు సహాయం అందించే వారుగా మనం ఉండాలి. ఈ నది నీరు చెట్లకు ఉపయోగపడతా ఉంది. అలాగే ఈ యొక్క ఆవగింజ పక్షులు నివాసం చేయడానికి అది ఉపయోగపడుతుంది. మన బ్రతుకులు యేసయ్య మనకిచ్చిన ఈ జీవితం ఆయన నిత్య జీవంలో మనం చేర్చాలంటే మనం ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి. మనకిచ్చినవి ఇతరులతో షేర్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక ఉపమానం, 3వ ఉపమానం ఏం చెప్తున్నా అంటే పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయే పొడిచి పిండి అంతయే అంట. అంటే మనం పాలల్లో కొంచెం పెరిగేస్తే అంత ఏమైపోతుంది, పొడుస్తుంది. అట్లనే రాత్రి మనం పిండి పెట్టాక పొంగుతుంది కదా, మొత్తం ఆ డేషన్ అంతా పొంగేస్తుంది. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ. అలాగా పరలోక రాజ్యం అంతా నింపబడాలని దేవుని ఉద్దేశం. అలాగనే వాక్యంలో మన హృదయం అనే గిన్నె నిండి పొరలాలని దేవుని ఉద్దేశం. మన ఇంట్లో ఆశీర్వాదాలు పొంగి పొరలాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఈ వాక్యము మన హృదయంలో ఉండాలి. ఈ వాక్యం మన హృదయంలో ఉంటే మన జీవితం పొంగి పొరలే జీవితమే. అందుకే ఇక్కడ 3 కుంచెల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పదను. పాత నిబంధనలు ఇవన్నీ లేవు. కొత్త నిబంధన మనకు అర్థమయ్యేలా దేవుడు ఎంత చక్కగా చెప్తున్నారు. అందుకే శిష్యులు కూడా ఆ ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నింటినీ జన సమూహాలకు ఉపమాన రీతిగా బోధించను. ఉపమానం లేక వారికి ఏమీ బోధించలేదు. అయితే ఈ గురుకుల విషయం వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి మరలా వాళ్ళు అడిగితే 2వసారి యేసయ్య వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఈ గురువులు యుగ సమాప్తి ఎందు అపవాది క్రియలు కాబట్టి నేను భయపరుస్తా. ఆ అపవాదినే దాని క్రియలను నరకంలో పడేస్తా. నువ్వేం భయపడదు. మీరందరూ పరలోక రాజ్యంలో చేర్చబడతారు. నిన్న ఎంత ఎవరు బాధ పెడితే వాళ్ళందరికీ తగినది మీరు చూస్తారు. మీరైతే నా సన్నిధిలో ప్రశాంతంగా మీరు ఉంటారు. మీరంతా నా కుట్రలో చేర్చబడతారు. యుగ సమాప్తి వరకు మనం భరించాలని దాని అర్థం. గురువులు అలాగే ఉండాలంటే కొన్ని శ్రమలు మనం చనిపోయే వరకు ఉంటాయి. మనం భరిస్తూనే ఉండాలి, ఎదుగుతూనే ఉండాలి. దేవుడు మనల్ని మాత్రం ఆ గురువులు మనకి ఏ హాని చేయకుండా కాపాడుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకం అనే మీ పొలంలో మనం ఉన్నాం. ఈ పొలంలో అపవాది ఎన్ని కృత్యాలు చేసినా కూడా దేవుడు తన పిల్లలను కాపాడి మంచి గొర్రెల కొట్టులో చేర్చినట్టుగా మన కుటుంబాలను పరలోక రాజ్య వారసులుగా చేయుగాక. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి తండ్రి, ఇక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును స్తుతిస్తారో అక్కడ నేను ఉంటానని శ్రేష్ఠ దేవాలయంలో ఇక్కడ ఈ విధంగా ఉన్నాను కదా నీ చిత్తం తండ్రి. నీకు లేదు నీకేం తండ్రి. ఈశ్వరాజా నీకే స్థుతి స్తోత్రమైన తండ్రి. వీళ్ళు ఏ అవసరాల కొరకు, ఏ అక్కరాల కొరకు
వాళ్ళు ఈ సన్నిధిలో చేరినారు. వాళ్ళని ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. వాళ్ళ కుటుంబాలలో శాంతి, సమాధానం, నెమ్మది చేయండి తండ్రి. తండ్రి ఈ క్రితం చాటను వాళ్ళ కుటుంబాలను భద్రపరచుకున్నాను తండ్రి. ఇంకే స్తుతి వస్తున్నాయినా ఇస్రాజన నైనా ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతాలు సృష్టించమన్న సహాయం దయచేయండి. ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. తండ్రి వివరించి పూలేని బాధలు ఉంటాయి తండ్రి. వాటన్నింటినీ సన్నిధిలో ఎత్తిపడుచున్నాం తండ్రి. తండ్రి గర్భఫలమైన వారికి గర్భఫలం దయచేయండి తండ్రి. తండ్రి దేశంలో ముట్టండి, స్వస్థపరచండి నైనా. ఆ బిడ్డని బాధలు మేము తీవ్రం తీర్చలేము నైనా. ఆ బిడ్డకి మీరే రక్షణ, స్వస్థత దయచేయండి తండ్రి. నీకే స్తుతి అవసరమైనా తండ్రి. ఆ బిడ్డకి గర్భఫలాన్ని మా త్వరగా దయచేయండి, సహాయం దయచేయండి. నీకే స్తుతి ఇస్రాజుని క్రమేణంగా వస్తుందైనా తండ్రి. ఉద్యోగంలో సహాయం దయచేయండి. ఎంతో మంది కష్టపడి తీసుకుంటున్నారు తండ్రి. ఆ బిడ్డలకు ఏమైనా జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. నీకే స్తుతి తండ్రి. చిన్న బిడ్డల్ని సరిగ్గా ఎత్తుపడుతున్నాం తండ్రి. ఆ బిడ్డలకు మంచి జ్ఞానం, వివేకము, ఆలోచించే శక్తిని దయచేయండి తండ్రి. నీకే స్తుతి అవసరమైన తండ్రి. వాళ్ళు నడవలసిన త్రోవను వాళ్ళని నేర్పించండి. పెద్ద ఏమైనా తొలగిపోరన్నారు తండ్రి. అటువంటి త్రోవలను నడిపించే విధంగా మాకు సహాయం దయచేయండి తండ్రి. తల్లిదండ్రులు కూడా మాకు మంచి తెలివితేటలు దయచేయండి తండ్రి. నీకే స్తుతి స్తోత్రమైన తండ్రి. ఇవాళ కాలంలో బిడ్డలను ముట్టారు తండ్రి. ఆ బిడ్డలు నీ కాడి మోసే విధంగా నడిచే విధంగా దయచేయండి తండ్రి. నీకే స్తుతి స్తోత్రమైన అల్లరితో కూడిన ఆటపాటలతో ఉండకు మంచి నడవడికలు నడవడించడం సహాయం దయచేయండి తండ్రి. నీకే స్తుతి అవసరమైన తండ్రి. ప్రతి ఒక్కరి అక్కతలను తీర్చి దేవుడు ఈ సేతు పరిశుద్ధ నామమున వేడుకొని పుణ్యం నామమున ఆమేన్.